నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యాదవ బస్తీలో కనీస మౌలిక వసతులు కరువై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్తీలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి నడవడానికి కూడా వీలు లేకుండా తయారైందని, వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో వృద్ధులు చిన్నారులు బయటకు రావాలంటే భయపడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉండడంతో పాటు మురుగు కాలువలు సరిగా లేక మురుగునీరు రోడ్లపైనే నిలిచి దోమల బెడద తీవ్రమవుతుందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించి బస్తీ వాసులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని గల్లీలలో రోడ్లు ఉన్నాయి. మా గల్లీనే రోడ్ లేదు, ఏమి లేవు, రోడ్ లేదు, ఏమో నల్ల సౌకర్యం లేదు, ఏది లేదు. ఉన్నదంటే ఉన్నది రోడ్డు. ఇవి రెండు గల్లీలే. లైట్లు కూడా లేవు చీకట్ల పోనీకి. చీకట్లు వచ్చేవాళ్ళని ఎంకకెళ్ళి మన వేసేది కూడా తెలియదు. పైసలు